హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనము నుండి దేవుని లేఖనాన్ని చదువుకుందాం. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోష క్రియలు నేను చేయనొల్లకుంటిని. ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉందువు. సద్భావము గల వారి ఎడల నీవు సద్భావము చూపుదువు. మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉందువు, శ్రమపడు వారిని నీవు రక్షించెదవు. గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు. నా దీపము వెలిగించువాడవు నీవే. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము. ఆయన శరణజొచ్చు వారికందరికీ ఆయన కేడెము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? నాకు బలము ధరింపచేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ల వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఎత్తడి విల్లును ఎక్కుపెట్టును. నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుచున్నావు. నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నా పాదములకు చోటు విశాలపరచితివి. నా చీలమండలు బెణకలేదు. నా శత్రువులను తరిమి పట్టుకొందును. వారిని నశింపజేయు వరకు నేను తిరుగను. వారు నా పాదముల క్రింద పడుదురు. వారు లేవలేకపోవునట్లు నేను వారిని అణగద్రొక్కుదును. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపచేసితివి. నా మీదికి లేచిన వారిని నా క్రింద అణిచివేసితివి. నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళ చేసితివి. నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి తిని. వారు మొరపెట్టిరి గాని రక్షించేవాడు లేకపోయెను. యెహోవాకు వారు మొరపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరమేయకుండెను. అప్పుడు గాలికి ఎగురు ధూళి వలె నేను వారిని పొడిగా కొట్టి తిని. వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసితిని. ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి. నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు. నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు. అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు. అన్యులు నిస్త్రాణ గలవారై వణుకును. తమ దుర్గములను విడిచి వచ్చెదరు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినొందునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. జనములను నాకు లోపరుచువాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచివారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయు మనుష్యుల చేతుల నుండి నీవు నన్ను విడిపించుదువు. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను గణపరచెదను. నీ నామ కీర్తన గానము చేసేదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేయువాడువు. అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడువు. ఆమెన్. ప్రభునందు ప్రియదేని పిల్లరా, చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ పరలోకపు తండ్రి, సజీవుడైన దేవా, మాట్లాడే దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు. ప్రతి ఉదయమున మీ లేఖన భాగాలను మేము ధ్యానం చేస్తూ ఉండగా ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని కూడా
మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. ఈ లేఖనములో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, 18వ దావీదు కీర్తన. మరి దావీదు తన శత్రువుల చేతిలో నుండి, సౌలు రాజు చేతిలో నుండి మరి దేవుడు తప్పించినప్పుడు కృతజ్ఞతగా పాడినటువంటి సంకీర్తన అని మనం గత దినాలుగా ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. మరి దేవుడు నాకు బలము అని, దేవుడే నాకు బలము అని, ఆయనే నా కోట, నా రక్షణ శృంగము అని మరి దావీదు భక్తుడు పాడినటువంటి పాట. ఈ యొక్క సంకీర్తన మరి ఎంతో ప్రాశస్త్యం కలిగినటువంటి సంకీర్తన. దేవుని పిల్లరా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కూడా ఈ కీర్తన మరి పాటగా మనకు మరి కనబడతా ఉంది. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం అని ఈ పాట మరి పల్లవితో ప్రారంభమవుతుంది. దేవుని పిల్లరా, ఈ 18వ వచనంలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటల్లో మొదటి వచనంలోనే యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం అనేటువంటిది ఆ యొక్క ధ్యానాన్ని మనం చేశాం. దేవుని పిల్లరా, మరి నిన్నటి వరకు 19వ వచనం వరకు మనం ధ్యానం చేశాం. ఈరోజు మరి 20వ వచనం నుండి 28వ వచనం వరకు మనం చూసినట్లయితే దేవుడు తనలో కోల్పోయినటువంటి యథార్థతను మరలా దావీదు ఎట్లు పొందుకున్నాడో ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మరి దావీదు తన యథార్థతను కోల్పోయినప్పుడు మరలా దేవుని నుండి ఎలా తిరిగి పొందాడో, తన యథార్థతను కోల్పోయిన తప్పుడు మరి దేవుని సన్నిధిలో దావీదు భక్తుడు ఎలాగున ప్రార్థన చేశాడో, ఎలా ఆయన సన్నిధిని కనిపెట్టి మరలా తన యథార్థతను పొందుకున్నాడో ఈ 20వ వచనం నుండి 28వ వచనం వరకు మనం ధ్యానం చేయవచ్చును ప్రియదేని పిల్లరా. కాబట్టి మరి ఏబడినటువంటి ఈ సందర్భాన్ని మనం చూసినట్లయితే మరి దావీదు భక్తుడు అంటున్నాడు కదా, భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచిన వాడను కాదు, ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను ఎంత మాత్రమునో కాను, దోషక్రియలు నేను చేయకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగా ఉండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాడు అని భక్తుడు ఇక్కడ మరి దేవుని సన్నిధిలో పాడి కీర్తిస్తూ ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడట? దయగల వారి ఎడల దయ చూపించేవాడు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడిగా ఉండే దేవుడు, సద్భావము గల వారి ఎడల సద్భావం చూపేటువంటి దేవుడు, మూర్ఖుడి ఎడల వికటముగా ఉండే దేవుడు, శ్రమపడు వారిని రక్షించేవాడు, గర్విష్ఠులకు విరోధి అయి వారిని అణచివేసేవాడు. ప్రియదేని పిల్లరా, నా దీపం వెలిగించేవాడు ఆయనే అని మరి నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేశాడు అని భక్తుడైన దావీదు మరి 20 నుంచి 28వ వచనం వరకు మరి తన యొక్క యథార్థతను కోల్పోయినప్పుడు దేవుడు తిరిగి ఎలా దానిని అనుగ్రహించాడో మరి ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, యథార్థత మన జీవితంలో నుంచి తొలగిపోయినప్పుడు ప్రభు యొక్క మార్గాన్ని మనం విడిచిపెట్టేస్తాం. వాస్తవానికి తమ దేవుని నుండి దూరంగా ఉండటం మనం చూస్తూ ఉంటాం. మరి వాస్తవానికి మనం చూసినట్లయితే దేవుని నుండి దూరంగా ఉంటున్నాము అని మనలో మరి మనం గ్రహించాలి అంటే ప్రభు మార్గాన్ని విడిచిపెట్టిన వారు ఏ పని చేస్తూ ఉన్నారో అట్లాంటి లోక సంబంధమైన ప్రతి కార్యాన్ని మరి మనం కలిగి ఉంటాం. అనేకమైనటువంటి తప్పులు, అనేకమైనటువంటి చెడ్డ ఆలోచనలు, మరి చెడ్డ క్రియలు మనలో ప్రతిబింబిస్తూ ఉంటాయి. అయితే దేవుణ్ణి విడిచిపెట్టడానికి మనం ఎన్నడూ కూడా చెడును ఎంపిక చేసుకోకూడదు. ప్రియదేని పిల్లలు విన్నారు కదూ, దేవుణ్ణి విడిచిపెట్టడానికి మనం ఎన్నడూ కూడా చెడు మార్గాలను ఎంపిక చేసుకోకూడదు.
దావీదు ఇక్కడ మాట్లాడుతూ అంటూ ఉన్నాడు కదా, నిలకడగా దేవుని ఆజ్ఞలపై తన దృష్టిని తన మార్గదర్శక సూత్రంగా ఉంచాడు. దేవుని ఆజ్ఞలను, తన న్యాయ విధులను ఎన్నడూ కూడా విడిచిపెట్టినవాడు కాదు. కాబట్టే ఆయన నేను కోల్పోయిన యథార్థతను నాకు తిరిగి ఇచ్చివేశాడు. ఆయన యథార్థవంతుల ఎడల యథార్థముగా ఉంటాడు, న్యాయవంతుల ఎడల న్యాయమును ప్రదర్శిస్తాడు, సద్భావము గల వారి ఎడల ఆయన సద్భావాన్ని చూపిస్తాడు అని దేవుని కీర్తిస్తూ ఉన్నాడు. దేని పిల్లారా, అతి సులభంగా చిక్కుల్లో పడేసేటువంటి పాపాన్ని మన జీవితంలో నివారించాలనే దేవుడు దృఢమైన నిబద్ధత కలిగిన వాడిగా మన ముందు మన యథార్థతను ఉంచి ఉన్నాడు. అలాగున దేవుని ఎదుట మన యథార్థతను మనము ప్రదర్శించాలి అనంటే అతి సులభంగా మనలను చిక్కుల్లో పడేసేటువంటి పాప సంబంధమైన కార్యాలను విడిచిపెట్టాలి అని భక్తుడు ఇక్కడ మనకు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, దేవుని యొక్క మార్గములు ఎంతో సుందరములమైనవి. దేవుడు మానవులందరికీ కూడా, ఈ విశ్వంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఆయన అచంచలమైన సంతోషాన్ని, ఆనందాన్ని అనుగ్రహించాలని చూస్తూ ఉన్నాడు. కానీ మానవుడు తన యొక్క వ్యర్థమైన కల్పనలను, వ్యర్థమైన క్రియల చేత అవిధేయతను చూపుతూ వినయ మనస్సును విడిచిపెట్టి, దయ చూపించే దేవుణ్ణి విడిచిపెట్టి, యథార్థవంతుల ఎడల కృప చూపే దేవుని విడిచిపెట్టి తమ యథార్థతను, భక్తిని, విశ్వాసాన్ని విడిచి తిరుగుతూ ఉన్నారు. కాబట్టి అలాగున ఉండకుండా మీరు దేవునికి హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా ఆయనకు విన్నవించుకుంటే దేవుడు స్వయముగా కాంతిని మన మీద ఉదయింపచేస్తాడు. ఆయన ఆరిపోయిన దీపమును వెలిగించేటువంటి గొప్ప దేవుడు. కాబట్టి యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం అనే పాటలో వ్రాయబడినటువంటి మాట, దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును, గర్విష్ఠుల యొక్క గర్వమును అణుచును, సర్వము ఎరిగిన సర్వాధికారి. కాబట్టి ఆయన దయ చూపించేటువంటి దేవుడు. ఒకవేళ నీవు యథార్థతను కోల్పోయావా? ఈ రోజున నీవు కోల్పోయిన యథార్థతను తిరిగి పొందడానికి నీవు చేయవలసినది ఏమిటో తెలుసా? ఆయన దయ చూపించే దేవుడని, కఠినుల ఎడల ఆయన వికటం చూపుతాడని నీవు గుర్తించాలి. నీ మీద ఆయన ఉదయ కాంతిని ఉదయింపచేసే దేవుడు, నిన్ను కంటికి రెప్పలా కాపాడే దేవుడు ఆయనే అని నీవు గుర్తించకపోవడమే ఈ యొక్క యథార్థతను కోల్పోవడం. ప్రియదేవుని పిల్లరా, ఒకవేళ నీ జీవితంలో యథార్థతను కోల్పోయి ఉన్నావా? పరిపూర్ణమైన భక్తి విశ్వాసము నీలో లేదా? అయితే ఈరోజు దావీదు భక్తుడు పాడి కీర్తించినటువంటి ఈ యెహోవా నా బలమా అనేటువంటి సంకీర్తనను నీవు 1కి 3 సార్లు పాడి నీవు దానిలో ఉన్న భావాన్ని అర్థం చేసుకుంటే, ఈ 18వ కీర్తనలో రాయబడిన దేవుని యొక్క భక్తుడైన దావీదు యొక్క మనస్సు, అలాగే క్రీస్తు ప్రభుల వారి యొక్క స్వారూప్యము మనకు ఇందులో కనిపిస్తుంది. ప్రియదేవుని పిల్లరా, కాబట్టి యథార్థతను పోగొట్టుకొనకుండా యథార్థత కలిగిన వారమే దేవుని సన్నిధిలో నిలబడదాం. దేవుడు మనలను యథార్థవంతులుగా చేయునుగాక. ఆమేన్. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు. సజీవుడైన దేవా, మాట్లాడే దేవా, నీకు వందనాలయ్యా. ఇదిగో నీ భక్తుడు నాయన ప్రార్థించినట్లుగా యథార్థతను కోల్పోయినప్పుడు తిరిగి నీవు యథార్థతను నాయన మరలా దయచేసినప్పుడు ఆయన జీవితంలో పొందిన ఆనందం అంతా ఇంత కాదు నాయన. అవును తండ్రి, ఈరోజు మేము కూడా యథార్థతను విడిచిపెట్టి నీలో అంటుకట్టబడిన వారమై ఉండి మరలా లోకంతో స్నేహం చేస్తూ మాలో ఉన్న కొద్దిపాటి భక్తిని, నీతిని కూడా విడిచిపెట్టిన వారంగా ఉంటున్నాం నాయన. మాలో ఎందరైతే ఎలాగునే యథార్థతను విడిచిపెట్టి నాయన భక్తి విశ్వాస్యతలో నుండి పడిపోయిన వారు అనేక మంది ఉన్నారు. వారందరినీ లేవనెత్తమని ఈ దినాన్న నాయన నీ మాటలు వింటున్న ప్రతి వారి జీవితంలో నాయన గొప్ప మేలును కలుగ చేయమని, నీవు దయ చూపించే దేవుడు అని, కనికరం చూపించే దేవుడు అని, శత్రువు ఎడల
అయినా నీవు బలమైనటువంటి కోటగా నీ బిడ్డలైన వారికి ఉంటావని నీవు సెలవిచ్చిన మాటలను వారు నెమరవేసుకుంటూ నీ సువార్తను అనేక మందికి ప్రకటించేవారిగా తయారు చేయమని, ఈ దినం మేము చేయ పనులన్నింటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపుదలను గురించి మీరే మహిమ పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Bye.